16వ అధ్యాయము. స్వప్న శృంగీదేవి స్వప్నఫలంగా కాకాజీ బాబా వైపు ఆకర్షితుడయ్యాడు. సాయి తనకు కొద్ది దూరంలో ఉండే భక్తులకు మరియు సుదూర ప్రాంతాలలో ఉండే భక్తులను దగ్గరకు రప్పించుకోవడానికి అనేక పద్ధతులు, మార్గాలు అనుసరిస్తారు. కొంతమందికి ఆయన స్వప్న దర్శనం ఇస్తారు. షిరిడీలో ఉంటూనే వారిని వెళ్లి కలుస్తారు. దేశ విదేశాలు కూడా ఒక్కొక్కసారి తన భక్తుల ద్వారా సందేశాన్ని పంపించి ఆయన వద్దకు రప్పించుకుంటారు. అయితే వారు బాబాకి పరిచయస్తులు కానవసరం లేదు. కొంతమందిని సాయి చిత్రం ద్వారా ఆకర్షితుల్ని చేసుకుంటారు. దానితో సహజంగా కుతూహలంతో భక్తులు ఆయన దగ్గరకు వస్తారు. కొంతమందికి కష్టాలు కలగజేస్తారు. వాటితో కలత చెంది బాబా దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు. వాస్తవానికి బాబా ఇచ్ఛాశక్తి భాగ్యశాలులైన వారిని తీసుకువెళ్లి ఆయన చరణాల వద్ద పడేస్తుంది. బాబాకు చేరువైన వారిలో అందరూ సంతులు, మహాత్ములు, అవతార పురుషుల పట్ల విశ్వాసం లేనివారే. అలాంటి విశ్వాసం, నమ్మకం లేకుండా ఆయన వద్దకు వచ్చినా తిరిగి వెళ్లేటప్పుడు దృఢమైన భక్తితో, శాంతితో వెళ్లారు. అందుకనే మానవ రూపంలో ఉన్న ఈశ్వరీయ దివ్యాత్మలను, ఏ మతానికి చెందిన వారైనా సరే, గురువులను చేరుకోవాలంటే గత జన్మల సుకృతం, పుణ్యం ఉండి తీరాల్సిందే. కాలచక్రం గిర్రున తిరిగింది. మహల్సాపతికి బాబా చేసిన వాగ్దానం సత్యమైంది. అతనికి ఒక పుత్రరత్నం జన్మించాడు. ఆ బిడ్డ తల్లి దుఃఖాన్ని మరపింపజేశాడు. ఇప్పుడు ఆమె సంసార జీవనంపై ఆసక్తి చూపింది. కానీ ఈ సంఘటనతో బాబా వైపు మహల్సాపతి మరింతగా ఆకర్షితుడై ఆయనలో అతని ఆధ్యాత్మిక గురువును దర్శించుకున్నాడు. నిరంతరం బాబా సాంగత్యంలో ఉన్న ఫలితంగా చిరకాల దారిద్ర్యం, దుఃఖం, సాంసారిక జీవనంలో ఉండే కష్ట సుఖాలు, సమస్యలు అతన్ని ఆధ్యాత్మిక ఉన్నత ప్రగతి సోపానాలనే మెట్లపైకి తీసుకువెళ్లాయి. దానితో అనాసక్తి, విముఖత, వైరాగ్య లక్షణాలు, నిరాశ, నిస్పృహలు సహజంగానే చోటు చేసుకున్నాయి. వాటితో మానసిక శాంతి లభించడంతో అది అతన్ని ప్రపంచానికి చెందిన సర్వ సుఖాలు, సంపదలు వదిలేటట్లు చేసింది. ఇప్పుడు మరలా రోజువారీగా మసీదులోనూ, చావడిలోనూ బాబాతో ఉంటున్నాడు. మహల్సాపతి పుత్రునికి పునర్జన్మ లభించినట్లే చాలా దుఃఖంలో ఉన్న మరొక దంపతులకు మృతుడై పుట్టిన శిశువుకు పునర్జన్మ లభించింది. శ్రీ సపట్నేకర్ భార్యకు వచ్చిన స్వప్నం ఆధారంగా బాబా వైపు ఆకర్షితుడయ్యాడు. అతను ఒక సందర్భంలో బాబాను అవహేళన చేశాడు. అతని భార్యకు స్వప్న దర్శనం ఇవ్వటంతో వారు కూడా మానసిక శాంతికి బాబా దగ్గరకు వెళ్లారు. సపట్నేకర్ షోలాపూర్ జిల్లాకు చెందిన అక్కల్కోటలో పెద్ద పేరున్న న్యాయవాది. అతను LLB మొదటి సంవత్సరం పరీక్ష వ్రాయడానికి సిద్ధమవుతుండగా బాబాను విమర్శించాడు. పరీక్ష దగ్గర పడుతుండటంతో సహచరులతో కలిసి ఇంట్లో ఎవరు ఎంత చదివారు, ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయి అన్న చర్చ జరిగింది. వారిలో శివడే తప్పితే మిగతా వారి జవాబులన్నీ సరిగ్గా ఉన్నాయి. అందరూ కలిసి శివడేను అపహాస్యం చేశారు. ఏం శివడే, ఎందుకు మీ నాన్న డబ్బు నాశనం చేస్తున్నావు? ప్లీడరు అవుతానని ఎలా అనుకున్నావు అని వారన్నారు. మీరు చెప్పింది నిజమే. ఈ సంవత్సరం పరీక్షలో పాస్ అవ్వడం కష్టం. కానీ 100% మొదటి సంవత్సరం పరీక్షతో LLB రెండవ సంవత్సరం పరీక్ష కూడా వ్రాసి పాస్ అవుతాను. ఏమన్నావు? రెండవ సంవత్సరం పరీక్షలో కూడా పాస్ అవుతావా? నీకెవరైనా జ్యోతిష్కుడు చెప్పాడా అని సపట్నేకర్ పరిహాసం చేశాడు. నాకు ఏ జ్యోతిష్యుడు అవసరం లేదు. స్వయంగా భగవంతుణ్ణి దర్శించాను. ఆయన ఒక ఫకీరు వేషంలో కోపర్గావ్ సమీపంలో ఉన్న షిరిడీలో ఉన్నారు. శివడే ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఒక ఫకీరా అంటూ అందరూ కలిసి అవహేళన చేశారు. వారందరికన్నా సపట్నేకర్ మరింత వ్యంగ్యంగా, దేవుడా, అది ఫకీర్ రూపంలోనా? వెళ్ళు, అతనితో వెళ్ళు అన్నాడు. మళ్ళీ సపట్నేకర్ ఇలా అన్నాడు. శివుడే, ఫకీర్ వెంటపడే బదులు పరీక్షలే వెంటపడు. మరలా అందరూ హేళనగా నవ్వారు. కాని శివుడే చలించలేదు. అవును, ఆ ఫకీర్ వెంట పడటం నాకు చాలా గర్వంగా ఉంది.
ఆ భగవంతుడు ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం పాస్ అవుతానని చెప్పారు. అవును, ఖచ్చితంగా అవుతాను. తర్వాత 2వ సంవత్సరం పరీక్షలు కూడా పాస్ అయి ఉద్యోగం పొందుతాను అని అక్కడి నుండి ఉదాసీనంగా వెళ్ళిపోయాడు. శివడే విశ్వాసం ఫలించింది. బాబా చెప్పిన భవిష్యవాణి సత్యమై లీడర్ అయ్యాడు. అలా అనేక సంవత్సరాలు గడిచాయి. శివడే సపట్నేకర్లు వివాహం చేసుకుని తర్వాత వారి వైవాహిక జీవన యాత్రలో పరస్పర సహాయ సహకారాలు అందించుకున్నారు. శివడేకి జీవితంలో విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ అవతలి వారికి ఎప్పుడూ శాంతంగా సంతోషంగా కనిపించాడు. సపట్నేకర్ వృత్తిపరంగా చాలా ధనాన్ని ఆర్జించినప్పటికీ కుటుంబంలో చోటు చేసుకున్న అనేక ప్రతికూల పరిస్థితులు మరియు ప్రియమైన కుమారుడు కాలం చేయటంతో మానసిక శాంతిని కోల్పోయాడు. దానితో పత్నికి ధైర్యం చెప్పి ఊరడించి మనశ్శాంతి కోసం వారిద్దరూ రామేశ్వరం, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథులను దర్శించారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దాన ధర్మాలతో పాటు సాధు సన్యాసులను కూడా దర్శించుకున్నారు. ఇవన్నీ ఆ దంపతులకు శాంతి ఇవ్వలేకపోయాయి. ధనం ఖర్చు పెట్టినా, ఎన్ని ప్రయాసలు పడినా పుత్రశోకం వెంటాడుతుండగా అశాంతితో ఇంటికి తిరిగి వచ్చారు. సపట్నేకర్ భార్య మంచి ఆత్మ కావడంతో దాని స్పందనలు బాబాకు చేరాయి. బాబా వారి కష్టాలకు అడ్డుపడాలనుకుని ఆమెకు బ్రహ్మీ ముహూర్తంలో స్వప్నంలో కనిపించారు. ఆమె ఒక ఖాళీ కుండను తీసుకొని లక్కడి షా బావి దగ్గరకు నీళ్ల కోసం వెళ్ళింది. దారిలో వేప చెట్టు క్రింద కూర్చుని ఉన్న ఒక ఫకీర్ను చూసి దగ్గరకు వెళ్ళగా ఆయన లేచి ఇలా అన్నారు, "ఓ ప్రియమైన భక్తురాలా, ఎందుకంత శ్రమ పడతావు? నీ ఖాళీ కుండ నింపుతాను." ఆమె భయపడి ఇంటికి వెళదామని వెనుదిరిగింది. ఫకీర్ ఆమె వెనుకనే నిల్చుని ఉన్నారు. కల చెదిరిపోవడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుని స్వప్నాన్ని భర్తకు చెప్పింది. సపట్నేకర్కి శివడే చెప్పిన ఫకీర్ గుర్తుకు వచ్చారు. అంతే, ఇక ఆలస్యం చేయకూడదని సోదరుడైన పండితరావు భార్యతో షిరిడి బయలుదేరి వెళ్ళాడు. మసీదులో మొదటిసారి అడుగు పెట్టగానే సపట్నేకర్ పత్ని బాబాను చూసి విస్మయం చెందింది. స్వప్నంలో ప్రత్యక్షమైన ఫకీర్ ఈయనే. చుట్టూ భక్తుల మధ్యన కూర్చుని ఉన్నారు. భక్తులు ఒక్కొక్కరిగా వెళ్లి ఆయన చరణాలపై వారి శిరస్సు ఉంచి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. బాబా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ప్రేమపూర్వకంగా వారితో సంభాషిస్తున్నారు. అందరికీ ఊది ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. కొంతమంది ఆయనకు కొబ్బరికాయలు, మరికొందరు దక్షిణ, పళ్ళు, ఇంకొందరు పల్లెములలో భోజనం అర్పిస్తున్నారు. ఆయన వాటిని తాకి తిరిగి వారికి ఇచ్చేస్తున్నారు. బాబా భక్త సమూహాన్ని, తేజోమయ రూపాన్ని చూసి సపట్నేకర్ భార్య ముగ్ధురాలైంది. స్వప్నంలో ఈ ఫకీర్ను చూసి భయపడి వెనక్కి తగ్గి నిల్చుంది. అందుకు ఇప్పుడు చాలా పశ్చాత్తాపపడింది. నిజంగా కలలో చూసిన ఫకీర్ ఈయనే. ఈయన నిస్సందేహంగా భగవంతుడే అని భర్తతో చెప్పింది. సపట్నేకర్ ఏదో ఆలోచిస్తున్నాడు. భార్య చెప్పిన మాటలు కూడా వినే స్థితిలో లేడు. బాబా ప్రకాశవంతమైన రూపాన్ని చూసి పరవశించాడు. కానీ ఈరోజు షిరిడీలో భక్తుల వరుసలో నిల్చుని ఆయన్ని కలిసేందుకు తన వంతు కోసం ఎదురు చూస్తున్నాడు. మానసికంగా బాబా చరణాలను ఇదివరకే మనసులో ప్రతిష్ఠించుకున్నాడు. తను మానసిక శాంతిని కోల్పోయానన్న విషయం గుర్తే లేదు. అయినా దానికోసం ఎన్నో సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి అనవసరంగా కాలం, ధనం వృధా చేసుకున్నానని పశ్చాత్తాపపడ్డాడు. కాని ఈరోజు ఎదురుగా శాంతి సాగర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అప్పుడు అతనికి ఈ సామెత గుర్తుకు వచ్చింది. ఆలస్యంగా వచ్చినా అమృత ఘడియల్లో వచ్చావు అని ఆతృతగా ఉన్నాడు. మాధవరావు భక్తులను ఒక్కొక్కరిగా పైకి పిలుస్తున్నాడు. సపట్నేకర్ పండితురావులను రమ్మని సైగ చేయగా వారు ముగ్గురూ కలిసి పైకి వెళ్లారు. వారిలో ముందు పండితరావు శిరస్సును బాబా పాదాలపై ఉంచగా బాబా స్వాగతిస్తున్నట్లుగా ఆశీర్వదించారు. తరువాత సపట్నేకర్ పత్ని బాబాకు ప్రణామం చేసింది.
ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అది చూసి బాబా ఊది ఇచ్చి ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. తరువాత సపట్నేకర్ బాబా పాదాలను తాకి శిరస్సును ఉంచాడు. వెంటనే బాబా కాళ్లను వెనక్కి లాక్కుని కోపంతో పో, అవతలికి పో అంటూ పెద్దగా అరిచారు. బాబా అకస్మాత్తుగా కోపించడం చూసి మాధవరావు అక్కడున్న వారందరూ భయపడ్డారు. అతనికి ఏమీ అర్థం కాలేదు. సపట్నేకర్ బాబా దృష్టి మందగించడం వల్ల అతన్ని వేరొకరిగా భావించి అరిచారనుకుని మరలా ముందుకు వెళ్లి బాబా చరణాలను పట్టుకోవాలనుకున్నాడు. మళ్ళీ బాబా కోపంతో పో, అవతలికి పో అంటూ బిగ్గరగా అరుస్తూ సపట్నేకర్ను వెనక్కి నెట్టారు. సపట్నేకర్ బాధగా దూరంగా వెళ్లి నిల్చున్నాడు. అందరికీ ఆనందాన్ని పంచే ఈ భగవంతుడు తనపై ఎందుకింత కాఠిన్యం చూపుతున్నారు అని అనుకుంటూ ఆశ్చర్యపోయి మసీదు ప్రవేశం ద్వారం వద్ద నిలబడి తమ్ముడు భార్య కోసం ఎదురు చూడసాగాడు. అతని తమ్ముడు లేచి బయటకు వచ్చాడు. సపట్నేకర్ పత్ని కూడా వెళ్దామని లేవగా బాబా వారిస్తూ కూర్చోమని ఆజ్ఞాపించారు. అప్పుడు ఒక వృద్ధ మహిళ బాబా పాదాలను ఒత్తుతూ కూర్చుని ఉంది. బాబా ఆమెతో ఇలా అన్నారు, తల్లి, నువ్వు కాళ్ళు పడుతుంటే హాయిగా ఉంది. నిజంగా నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కడుపులో కూడా నొప్పిగా ఉంది. నా వీపు, చేతులు కూడా నొప్పి పెడుతున్నాయి. ఆ మహిళ అవును బాబా, అవును అన్నది. సపట్నేకర్ పత్ని ఆ మాటలన్నింటినీ చాలా జాగ్రత్తగా వింది. ఎందుకంటే బాబా చెప్పిన ఆ లక్షణాలన్నీ తనకున్నాయి. ఒక్కొక్కసారి ఆ నొప్పులు తట్టుకోలేక స్వయంగా ఒత్తుకునేది. అప్పుడు ఆమెకెంతో హాయిగా అనిపించేది. బాబా బహుశా ఆమె బాధను గ్రహించి పరోక్షంగా చెబుతున్నారేమోనని అనుకుంది. సరిగ్గా అప్పుడే బాబా మరలా ఇలా అన్నారు, తల్లి, బాయిలో నీళ్లు తోడటం వల్లే నాకీ నొప్పులు వచ్చాయి. ఎవరన్నా నీళ్లు తోడి బిందె నింపితే బాగుండునని అనిపిస్తుంది. అయినా త్వరలోనే నా నొప్పులు తగ్గిపోతాయి. సపట్నేకర్ పత్నికి బాబా మాట్లాడుతున్నదంతా ఆమె గురించేనని స్పష్టంగా అర్థమయ్యింది. ఆ నొప్పులు ఏ వైద్యం లేకుండానే తగ్గిపోతాయన్న విషయం కూడా అర్థమయ్యింది. ఆమె సంతోషంగా భర్త వైపు చూడగా దగ్గరకు రావలసిందిగా సపట్నేకర్ సెగ చేశాడు. ఆమె సంబరపడుతూ భర్తతో జరిగిందంతా వివరించి చెప్పింది. సపట్నేకర్ చాలా అశాంతిగా ఉన్నాడు. అందరిపైన ఆనందపు జల్లులు కురిపించే ఈ దైవం తనని మాత్రమే పోపొబని ఎందుకు గెంటివేశారు అనుకున్నాడు. పండితరావు అన్నను ఓదారుస్తూ, అన్నా, నీ వల్ల ఏదో పెద్ద తప్పు జరిగింది. అందుకనే నువ్వంటే మండిపడుతున్నారు. మరొక్కసారి ప్రయత్నిద్దాం అని హామీ ఇచ్చాడు. వారిద్దరి సంభాషణ ఎవరో విని బాలాషింపి ద్వారా ప్రయత్నించవలసిందిగా చెప్పారు. బాలాషింపి షిరిడీ గ్రామంలో ఒక దర్జీ. బాబాకు చాలా సన్నిహిత భక్తుడు. సపట్నేకర్ సోదరులకు బాబా చిత్రపటం ఒకటి కొని తీసుకు వెళ్లమని సలహా ఇచ్చాడు. అతను చెప్పినట్లుగా వారు చిత్రపటంతో తిరిగి మధ్యాహ్నం మసీదుకు వెళ్లారు. మసీదు జనసంద్రంగా ఉన్న బాలాషింపి సహాయంతో వారు త్వరగానే బాబా దగ్గరకు వెళ్లగలిగారు. బాలాషింపి సపట్నేకర్ తెచ్చిన చిత్రపటాన్ని బాబాకి అందజేస్తూ ఆత్మీయంగా బాబాతో ఇలా అన్నారు, బాబా, ఈ చిత్రపటం ఎవరిది? ఏం నీకు తెలియదా? ఇది అతనిది అంటూ బాబా సపట్నేకర్ని చూపిస్తూ అన్నారు. బాబాతో సహా అక్కడున్న వారందరూ గొల్లుమని నవ్వారు. బాబా, మీరన్నదానికి అర్థమేమిటి? బాబాని మాటల్లో పెడుతూ బాలాషింపి సపట్నేకర్ని త్వరగా వచ్చి దర్శనం చేసుకోవలసిందిగా సాగ చేశాడు. సపట్నేకర్ బాబా పాదాలు తాకి నమస్కరించగా ఈసారి కూడా బాబా అతన్ని చల్ హట్ హట్ పక్కకి పో అని కాళ్లను వెనక్కి లాక్కున్నారు. మాధవరావు సపట్నేకర్ను వెళ్లవలసిందిగా చెప్పాడు. సపట్నేకర్ కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. పరివారంతో మరలా మసీదు బయటకు వెళ్లి నిల్చున్నాడు. సపట్నేకర్ తెచ్చిన పూలహారాన్ని బాబా చిత్రపటానికి వేసి కొబ్బరికాయను అర్పించి చేతులు జోడించి అశ్రుపూరిత నయనాలతో సపట్నేకర్ ఇలా వేడుకున్నాడు, బాబా క్షమించండి,
మీరు నాపై ఎందుకింత కోపంగా ఉన్నారో నాకిప్పుడు అర్థమైంది. శివుడేతో నీ గురించి చులకనగా మాట్లాడాను. మిమ్మల్ని శ్రద్ధగా పూజిస్తున్న శివుడేను హేళనగా చేశాను. అందుకనే నాకు ఈ శిక్ష అని పశ్చాత్తాపంతో ప్రార్థించి ఆ రాత్రి మాధవరావు ఇంటికి వెళ్లి ఉన్నది ఉన్నట్లుగా గతంలో జరిగిన సంఘటనలను చెప్పాడు. మాధవరావు నిరంతరము బాబా సాంగత్యంలో ఉండటం వల్ల బాబా వ్యవహార శైలి, తీరుతెన్నులు, స్వభావం అన్నీ చక్కగా అవగతం చేసుకున్నాడు. బాబాకు తనపై ఉన్న ప్రేమాభిమానాలకు గర్వించకుండా బాబాకి ఒక మిత్రుడిగా, ఆప్తుడిగా ఉండటమే గాక ఆత్మీయంగా పిలిచేవాడు. బాబా శక్తి సామర్థ్యాల గురించి తెలుసున్నవాడై తన పరిధిలో ఉంటూ ఆయన పట్ల విశ్వాసంగా ఉంటూ ఆయన కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తగా మసులుకున్నాడు. బాబాతో అతనికి ఉన్న సన్నిహితం కారణంగా దూర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులు వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం మాధవరావు సహాయం కోరేవారు. మాధవరావు తన గురించి బాబాకు సిఫారసు చేస్తే తాము వచ్చిన పనులు అన్నీ సఫలమే అని అందరూ అనుకునేవారు. షోలాపూర్కి చెందిన సఖరాం ఔరంగాబాద్కర్ రెండో భార్యకు మాధవరావు బాబాల మధ్య నెలకొన్న అత్యంత ఆత్మీయానుబంధానికి సంబంధించి ఒళ్ళు గుగురు పొరిచే ఒక అనుభవం కలిగింది. సఖరాం మొదటి భార్యకు విశ్వనాథ్ అనే కొడుకు పుట్టిన తర్వాత ఆమె మరణించింది. అప్పుడు సఖరాం మంచి గుణాలు, నడవడి కలిగిన మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. పిల్లవాణ్ణి సొంత కొడుకులాగా చూసుకుంది. కుటుంబ వ్యవహారాల్లో కూడా సఖరాంకు అన్ని విధాలా సహకరిస్తూ చేదోడు వాదోడుగా ఉంది. ఆ విధంగా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఆమెకు సంతానం కలగలేదు. విశ్వనాథ్పై ఆమె అచంచలమైన మాతృప్రేమను చూపించింది. విశ్వనాథ్ కూడా సవతి తల్లిపై ప్రేమాభిమానాలు కలిగి ఉండేవాడు. ఆమెను సొంత తల్లి కన్నా ఎక్కువగా భావించాడు. అయినా ఆ మహిళ తన కడుపున తన బిడ్డ పుడితే బాగుండునని ఉవ్విళ్ళూరుతూ ఉండేది. జ్యోతిష్కులందరూ ఆమెకు సంతాన యోగం లేదని తేల్చి చెప్పడంతో సఖరాం అనేక మంది ప్రఖ్యాత డాక్టర్లను సంప్రదించి సంతానం నిమిత్తం చాలా డబ్బు ఖర్చు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఇక సంతానము కలగదు అనుకున్న ఆమెలో ఒక మూల మరల ఎప్పటికైనా కలగకపోదా అన్న ఆశ ఉండేది. అప్పటికి 40 సంవత్సరాలు పైబడ్డాయి. నెల నెల ఋతుక్రమం కూడా సక్రమంగా జరిగేది. ఈ పరిణామాలతో సఖరాం నిరాశ, నిస్పృహలకు గురయ్యాడు. అందుకని భార్యతో విశ్వనాథ్ పెద్దవాడవడంతో సొంత కొడుకుగా భావించి ప్రేమ చూపాలని కోరాడు. సఖరాం భార్య బాబా గురించి వింది. అప్పటి నుంచి ఆమెలో సంతాన ఆశలు చిగురించాయి. ఒకరోజు ఇంటిలో విశ్వనాథ్ లేకుండా చూసి భర్తతో సంతాన ప్రస్తావన తీసుకొచ్చింది. వినండి, ఈ ఆఖరి ప్రయత్నం కూడా చెయ్యనివ్వండి. నీకేమైనా పిచ్చెక్కిందా? సాధువులు, మహాత్ముల ఆశీర్వాదాలతో సంతానం కలుగుతుందా? అది కాక ఈ వయస్సులో సంతానం కలుగుతుందా? కానీ ఒక గుడ్రాలికి మన సమాజంలో ఎలాంటి స్థానం ఉందో మీకు తెలిసిందే. అందుకని చివరగా ఈ ఒక్క ప్రయత్నం చేద్దాం అంటూ ప్రాధేయపడింది. మీకు ఇష్టం లేకపోతే రాకండి, నాతో మిస్సుని తీసుకుని వెళ్తాను. సఖరాం భార్య మాట అంగీకరించాడు. ఆమె విశ్వనాథును వెంట పెట్టుకుని షిరిడి వెళ్ళింది. ఆమె శ్రీమతి ఔరంగాబాద్కర్ సమస్య చాలా సున్నితమైంది. యుక్త వయస్సు వచ్చిన కుమారుని యందు నోరు విప్పలేదు. అపరిచితులైన వారి ముందు బాబాని సంతానం గురించి అడగగా ఇబ్బందిగా తోచడంతో హేళన చేస్తారని అనుకుంది. అందుకని బాబాతో ఏకాంతంగా మాట్లాడే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ 2 నెలలు సవతి కుమారుడితో షిరిడీలోనే ఉంది. ఒకనాడు మాధవరావు ఒంటరిగా దొరకటంతో సాహసించి మనస్సులోని మాటను తెలియపరిచింది. మాధవరావు ఆమె దయనీయ కథ విని జాలిపడి, సోదరి, బాబాను ఏకాంతంగా కలవడం చాలా కష్టం. భక్తులు ఆయన్ని ఒంటరిగా ఎప్పుడూ వదలరు. భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు, తెలుసు కదా అన్నా. దయచేసి నాకు సహాయం చెయ్యి. ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. సరే సోదరి, బాబా కృప ఉంటే అన్నీ సవ్యంగానే జరుగుతాయి. నేను ప్రయత్నిస్తాను. నువ్వు ఈ రోజు నుంచి ఒక కొబ్బరికాయ, అగరబత్తి, కర్పూరం మొదలైన పూజా సామాగ్రితో మసీదులో కింద కూర్చొని ఉండు. బాబా మధ్యాహ్నం
భోజనం చేసిన తర్వాత సైగ చేస్తాను. వెంటనే వచ్చి బాబా దర్శనం చేసుకుందువు గాని. భగవంతుడు దయామయుడు, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అంటూ మాధవరావు సానుభూతి వ్యక్తపరిచాడు. శ్రీమతి ఔరంగాబాద్కర్ ఆనందపడింది. మాధవరావు తప్పకుండా సహాయపడతాడన్న గట్టి నమ్మకం ఆమెకు కలిగింది. బాబా భిక్షకు వెళ్లడం ఇప్పుడు మానేశారు. ఎందుకంటే భక్తులు చాలా పెద్ద మొత్తంలో ఆయనకు అర్పించడానికి నైవేద్యాలు తెస్తున్నారు. బాబా భక్తులను ఎన్నడూ నిరాశపరిచేవారు కాదు. ఉదయం దర్బారు ప్రతిరోజు మధ్యాహ్నం వరకు సాగేది. అది అయిన వెంటనే మాధవరావు అందర్నీ బయటకు పంపి బాబాకు భోజనం పెట్టి బాబా తిన్న తర్వాత భోజనానికి వెళ్లేవాడు. భోజనానంతరము బాబా కొంతసేపు విశ్రమించేవారు. మాధవరావు చెప్పినట్లుగా సఖరాం భార్య పూలమాల, పూజా సామాగ్రిని పల్లెంలో పెట్టుకుని మసీదుకు వెళ్ళింది. అప్పటికే బాబా భోజనానికి కూర్చోవడంతో బయట వేచి ఉంది. అలా 3 రోజులు గడిచిపోయాయి. బాబాను ఒంటరిగా కలుసుకునే అవకాశం దొరకలేదు. 4వ రోజు మాధవరావుకి అనుకోకుండా ఒక అవకాశం లభించింది. బాబా భోజనం చేసిన తర్వాత మాధవరావు నీళ్లు పోస్తుండగా చేతులు కడుక్కున్నారు. మాధవరావు తుడుచుకోవడానికి తుండుగుడ్డను అందిస్తుండగా మాధవరావు ముఖం బాబా ముఖానికి చాలా దగ్గరయింది. అప్పుడు బాబా మాధవరావు బుగ్గలపై ముద్దు పెట్టి వాటిని ప్రేమతో లాగారు. మాధవరావు లోపల మురిసిపోతూ కపటకోపాన్ని ప్రదర్శిస్తూ, ఈ చిలిపి చేష్టలేంటి దేవా, చిన్నపిల్లాడి బుగ్గలు పట్టుకుని లాగుతున్నట్లు లాగుతున్నారు, బుగ్గలు నొప్పి పెట్టవా? శ్యామా, ఇంత చిన్న విషయాన్ని కూరంతలు కొండంతలు చేస్తున్నావు. నీది నాది 72 జన్మల అనుబంధం. నేనెప్పుడైనా నీ బుగ్గగిల్లిన సందర్భాలు ఉన్నాయా? బాబా కొంచెం కొంటెగా ఆట పట్టిస్తున్నట్లుగా అడిగారు. బుగ్గలు గిల్లి ప్రేమ కురిపిస్తూ, ఏమి ఇవ్వని భగవంతుడు మాకెందుకు అని మాధవరావు కూడా చొరవగా అన్నాడు. నీకేం కావాలో కోరుకో, నేనిక్కడ ఉన్నది అందుకే కదా. శ్యామా, అడుగు ఇస్తాను. బాబా ప్రపంచంలో ఉన్న యావత్తు సంపాదనంతా ఇస్తానన్నట్లుగా అన్నారు. నాకు నీపై ప్రేమ భక్తి తప్పితే ఇంకేమీ వద్దు దేవా. అంత సులభం కాని సాధ్యం కాని వరాన్ని మాధవరావు భగవంతుని కోరాడు. మాధవరావు వెంటనే సఖరాం భార్యను రమ్మన్నట్లుగా సైగ చేశాడు. ఆమె ఆ ఘడియేలకై ఆతృతగా ఎదురు చూస్తూ ఉండటంతో వెళ్లి బాబాకు కొబ్బరికాయను సమర్పించి చరణాలపై శిరస్సు పెట్టి ప్రణామం చేసింది. బాబా కొబ్బరికాయను పక్కనున్న కటోడాపై కొట్టారు. కాని అది పగలలేదు. బాబా ఇలా అన్నారు, శ్యామా, ఈ కొబ్బరికాయలోంచి గుడుగుడుమని శబ్దం వినిపిస్తోంది. మరి ఏమంటుందో విను. ఆ కొబ్బరికాయ ఏమంటుందంటే, తనలాగే తన కడుపులో కూడా ఒక పిల్లవాడు గుడుగుడుమని ఆడాలి అంటోంది. ఈ కొబ్బరికాయను మీరు ఆమె కొంగులో వెయ్యండి, దాంతో ఆమె కడుపు పండుతుంది. మాధవరావు సమయస్ఫూర్తితో అసలు విషయాన్ని బయటపెట్టాడు. శ్యామా, నీకేమైనా పిచ్చెక్కిందా? కొబ్బరికాయ కొడితే సంతానం కలుగుతుందా అని బాబా అడిగారు. నా దేవా, మీ గురించి అంతా తెలుసు. మీరు తలుచుకుంటే ఒకరేంటి, ఈ స్త్రీకి బోలెడు సంతానం కలుగుతారు. ఈ కొబ్బరికాయను ఆమెకు ప్రసాదంగా ఇచ్చి అనుగ్రహించండి అని మాధవరావు మంకుపట్టు వీడలేదు. లేదు లేదు, మనం దీన్ని కొట్టుకుని తిందాం అని బాబా అన్నారు. వద్దొద్దు, మనం అలా చెయ్యొద్దు. ఆ కొబ్బరికాయను ఆమెకిద్దాం. మాధవరావు బాబాని వదిలిపెట్టదలుచుకోలేదు. అతను ఆమె దీనగాథను విని చాలా బాధపడ్డాడు. అతని ఉద్దేశ్యం ఏమిటంటే, జ్యోతిష్కులు చెప్పిన భవిష్యవాణి అసత్యమని బాబా ద్వారా నిరూపించదలిచాడు. బాబా కొబ్బరికాయ పగలకూడదామని అనుకున్నారు. కాని దాన్ని వరంగా ఆ స్త్రీ పొందాలని మాధవరావు అభిలాష. చివరికి భక్తుని ముందు భగవంతుడు తలొగ్గక తప్పలేదు. బాబా నోటి నుండి వరప్రదానం జరిగింది. సరే, ఆమెకొక సంతానం కలుగుతుందని చెప్పు అని బాబా అన్నారు. ఎప్పుడు ముందు చెప్పండి. మాధవరావు జవాబు ఇమ్మన్నట్లుగా అడిగాడు. 12 నెలల తర్వాత, అంటే 1 సంవత్సర కాలం. భక్తుని ప్రేమకు తలొగ్గి భగవంతుడు ఆశీర్వదించారు. మాధవరావు వెంటనే ఆ కొబ్బరికాయ కొట్టి అందులో సగభాగం శ్రీమతి ఔరంగాబాద్కర్కిస్తూ, చూడు సోదరి, బాబా అన్న మాటలకు నీవే సాక్షి.
1 సంవత్సరం కాలం తర్వాత సంతానం కలగకపోతే నేను కొబ్బరికాయను ఈ భగవంతుడి నెత్తిపైన కొట్టి పవిత్రమైన ఈ మసీదు నుంచి బయటకు పంపించి వేస్తాను. కేవలం మాధవరావు లాంటి భక్తి, ప్రేమ, ఆత్మీయత కలిగిన అంకితమైన ఆధ్యాత్మిక లోతులకు వెళ్లిన భక్తులు మాత్రమే వారి అంతరంగంలోని దేవుణ్ణి బయటకు తరిమి వేస్తాము అంటారు. అలాగే ఇక్కడ సాయిబాబా గారి విషయం పక్కన పెడదాం. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏ గురువులైనా మనపై చూపే ఆదరణ, ప్రేమాభిమానాలు అవి మన పాలిట శాపం కాకుండా నడుచుకోవాలి. శ్రీమతి ఔరంగాబాద్కర్ బాబా పాదాలకు నమస్కరించి మాధవరావుకు కళ్లతోనే కృతజ్ఞత తెలిపి వెళ్తుండగా ఆమె వైపే చూస్తూ బాబా కొబ్బరికాయలోని తీయని పువ్వును కొంచెం గిల్లి తింటూ మరలా మాధవరావు బుగ్గను సంతోషమేనా అన్నట్లుగా పట్టుకుని లాగారు. రాళ్ల మీద గడ్డి మొలిచినట్లుగా 18 నెలల తర్వాత శ్రీమతి ఔరంగాబాద్కర్ భర్తతో 6 మాసాల ముద్దుగా బొద్దుగా ఉన్న అందమైన ఆరోగ్యవంతుడైన పుత్రరత్నాన్ని ఎత్తుకొని షిరిడి వచ్చింది. సఖరాం ఔరంగాబాద్కర్ బాబా దివ్య అలౌకిక శక్తులకు విస్మయం చెందాడు. వాటికన్నా అధికంగా మాధవరావు తమపై చూపిన అభిమానానికి, చేసిన సహాయానికి, కనబరిచిన భక్తి భావనలకు ఎంతగానో ప్రభావితమయ్యాడు. సపట్నేకర్ జరిగినదంతా చెప్పగా అంతా విన్న మాధవరావుకి సపట్నేకర్ పై ఈ కరుణాసాగరుడైన భగవంతుడు ఎందుకింత కోపంగా ఉన్నారో, వెళ్ళిన ప్రతిసారి పోపో, బయటకు పో, అవతలికి పో అని అయిష్టంగా ఎందుకు అంటున్నారో అప్పుడు అర్థమయ్యింది. సపట్నేకర్ గారు, మీరేమీ నిరాశ చెందవలసిన అవసరం లేదు. మీరు షేవడే ముందు బాబాని అపహాస్యం చేశారన్న విషయం సత్యం. అది మీకు తెలిసేలా చేయాలని బాబా ఉద్దేశం. జరిగిన దానికి మీరెంతో పశ్చాత్తాప పడుతున్నారు కాబట్టి మరలా మరొకసారి వెళ్ళి బాబా పాదాలు పట్టుకుంటే తప్పక మిమ్మల్ని క్షమిస్తారు. తెల్లవారుతూనే వెళితే బాబా ఒంటరిగా ఉంటారు, తప్పక వెళ్ళండి అని మాధవరావు అన్నాడు. మాధవరావు ఇచ్చిన స్నేహపూర్వకమైన సలహాతో మరునాడు ఉదయమే సపట్నేకర్ పరివారము మసీదు చేరుకుంది. అప్పటికింకా మాధవరావు రాకపోవడంతో సపట్నేకర్ అయోమయంలో పడ్డాడు. బాబా ఆయన ప్రస్థానంలో ఆసీనులై ఒంటరిగా ఉన్నారు. బాబా సపట్నేకర్ వైపు చూసి భయపడుతున్న అతన్ని పైకి రమ్మని పిలిచారు. పైకి రా, భయపడకు, మనిద్దరి మధ్య ఉన్న గోడను పగలగొట్టు, తొందరగా రా. బాబా ప్రేమపూర్వక పలకరింపుతో ఇక పొందాల్సింది ఏమీ లేదన్నట్లుగా సోదరుడు భార్యతో కలిసి సపట్నేకర్ బాబా దగ్గరకు వెళ్ళాడు. భయపడుతూనే చేతిలోని పూలమాలను వణుకుతూ ముందుకు వెళ్లి బాబా మెడలో వేశాడు. కాని దాన్ని సరిగ్గా వెయ్యలేకపోయాడు. బాబా నవ్వుతూ ఆ పూలమాలను ఆయనే వేసుకుని సరిచేసుకున్నారు. సపట్నేకర్ మరలా బాబా పాదాలు పట్టుకున్నాడు. అతని కళ్ళ నుండి వెలువడుతున్న అశ్రుధారలు వాటిని కడిగివేశాయి. బాబా సపట్నేకర్తో ఇలా అన్నారు, విను, నా ఈ పాదాలు అనాదివి. అలాంటప్పుడు వీటి నుంచి దూరంగా ఎలా వెళ్తావు? నిజంగా మనస వాచ సపట్నేకర్ ఇంకెప్పుడు బాబా పాదాలు వదలకూడదని మనసులో సంకల్పించుకొని మరింత గట్టిగా పట్టుకున్నాడు. బాబా అతని తలపై ప్రేమగా నిమిరారు. తను ఏదైతే పొందాలనుకున్నాడో అంతకు మించి ఎన్నో రెట్లు పొందానని సపట్నేకర్ వచ్చే ఆనందాశ్రువులను ఆపుకోలేకపోయాడు. సరిగ్గా అప్పుడే మాధవరావు అక్కడికి వచ్చాడు. బాబా మాధవరావుతో ఇలా అన్నారు, శ్యామా, అతని కొడుకును చంపానని ఈ పెద్ద మనిషి అంటున్నాడు. లోకుల పిల్లల్ని చంపడానికి ఈ మసీదులో కూర్చున్నానా? చెప్పు, వాళ్ళు కోరినవి, అడిగినవి నేను ఇవ్వడం లేదా? బాబా, అతను చాలా దుఃఖంలో ఉన్నాడు. అది కాక మీ పాదాలకు నమస్కరించడానికి వచ్చినప్పుడు ప్రతిసారి మీరతన్ని పో, అవతలికి పో అన్నారు. అలా అనలేదు, క్రిందకు దిగు, క్రిందకు దిగు అని ఆ రోజు నీలో వ్యాపిస్తున్న నాగుపాము విషాన్ని ఉద్దేశించి అనలేదా? అలాగే ఇతనిలోని అహంకారాన్ని ఉద్దేశించి అన్న మాటలవి. అహంకారం అనేది విషం కన్నా చాలా ప్రమాదకరమైనది, నాగును మించి ప్రమాదకరమైనది. ఎప్పుడైతే అహంకారం మనిషిలో గూడు కట్టుకుంటుందో అప్పుడు దాన్ని అంత సులభంగా
బయటకు పంపలేము. ఇతనిలోని అహంకారాన్ని తరిమివేశాను. అహంకారం అనే వృక్షాన్ని మూలాలతో సహా పెకిలించి వేయాల్సిందే. లేదంటే అది మనిషిని ఆధ్యాత్మిక మార్గం నుంచి వెనక్కి లాగేస్తుంది. ఈ విధంగా బాబా భక్తులకు వారి సహజ మధురమైన శైలిలో దివ్య బోధనలు చేసేవారు. సపట్నేకర్ చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. బాబా అతన్ని పైకి లేవదీస్తూ ఇలా అన్నారు, ఇంకా ఏడవకు, నీ కోరిక నెరవేరుతుంది. మరణించిన నీ పుత్రుడే మరలా మీ ఇంట జన్మిస్తాడు. ఇక వెళ్ళమ్మా, ఆనందంగా సుఖంగా ఉండండి అని అతని భార్యను దీవిస్తూ చీర కొంగులో కొబ్బరికాయ వేశారు. ఇద్దరు సోదరులు ఒకసారి వంగి బాబా పాదాలకు నమస్కారం చేస్తుండగా వారిద్దరి తలలు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో బాబా నవ్వుతూ ఇలా అన్నారు, చాలు చాలు, ఇక లేవండి. పాదాభివందనం ఒకసారి చేస్తే చాలు. ఇదిగో ఈ ఊదిని తీసుకుని దక్షిణ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సపట్నేకర్ దక్షిణ గురించి ముందే మనస్సులో నిశ్చయించుకున్నాడు. అతని దగ్గర ఎక్కువగా డబ్బులు మిగలలేదు. ప్రస్తుతం ఉన్న డబ్బుతో అతి కష్టం మీద ఇంటికి చేరుకోవలసిన పరిస్థితి. అందుకని ముందుగా ₹1 దక్షిణగా ఇచ్చి, ఒకవేళ బాబా ఇంకా అడిగితే మరో రూపాయి ఇద్దామనుకున్నాడు. ఇది గ్రహించిన బాబా సపట్నేకర్ను ₹1 దక్షిణ ఇచ్చి తర్వాత మరో రూపాయి ఇమ్మని అడిగారు. అందంగా ముద్దుగా ఉన్న ఒక నిరుపేద చిన్నపిల్ల చేతిలో డబ్బుల డిబ్బీతో కొంచెం దూరంలో బాబా వైపు ఆశగా చూస్తూ నిల్చుంది. సపట్నేకర్ బాబాకి రూపాయి ఇవ్వడం, ప్రవేశ ద్వారం బయట నిల్చుని ఉన్న ఆ పిల్ల తల్లి చూసి బాబాను ₹1 అడగమన్నట్లుగా పిల్లకు సైగ చేసింది. డబ్బుల డిబ్బీ మూత తెరుస్తూ బాబాతో ఆ పిల్ల ఇలా అంది, బాబా, ఆ రూపాయి నాకివ్వండి. ఇంకా ఎంతసేపు నిలబడాలి? బాబాకిచ్చిన దక్షిణ తనదే అన్నట్లుగా బాబాను అడిగింది. బాబా ఆ పిల్లను ప్రేమతో దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు, నేనేమైనా మీ నాయన నుంచి అప్పు తీసుకున్నానా? రోజు పొద్దున్నే వచ్చి రూపాయి వసూలు చేసుకుని వెళ్తావు అంటూ బాబా ₹1 ఆమె డిబ్బీలో వేసి దాన్ని మూసివేస్తూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి, ఇప్పుడిచ్చిన రూపాయి ఈ ముద్దుకి అని, ఇదిగో ఇంకొక రూపాయి ఈ ముద్దుకి అంటూ బాబా మరో రూపాయి ఇస్తూ ఆ పిల్ల రెండో బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ విధంగా సపట్నేకరు దక్షిణగా సమర్పించిన ₹2 ఆ పాపకి ఇచ్చారు. ఆ పిల్ల ఆనందంగా పరుగు పరుగున తల్లి దగ్గరకు వెళ్ళింది. ఆమె తల్లి కూడా సంతోషంగా పిల్లతో సహా అక్కడ నుండి వెళ్ళిపోయింది. దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును బాబా ఎలా ఉపయోగిస్తారో సపట్నేకర్ ప్రత్యక్షంగా కళ్లతో చూశాడు. బాబా ప్రతిరోజు అనేక మంది భక్తుల నుండి దక్షిణ స్వీకరించేవారు. దక్షిణకు సంబంధించి అనుమానం నివృత్తి కావడంతో ఎన్నో రోజుల నుంచి రావాలనుకుని ఆరాటపడిన ఆ స్థానాన్ని విడిచి శాంతంగా తిరిగి వెళ్ళాడు. దక్షిణకు సంబంధించి చాలా మంది మనుష్యుల్లో ఇలాంటి అనుమానాలు సహజం. గురువుకి ఇచ్చే దక్షిణ వృధా పెట్టుబడి కాదు, భవిష్యత్తులో బంగారు పంటను కోసుకు తినటమే. నీ డబ్బు గురువు ఎంత ఖర్చు పెడితే అంత నీకే మంచిది. గురువుకి మనసారా వెచ్చించు, సుఖంగా జీవించు. అంతేగాని గురువుకి ఎవరో ఇచ్చిన దానిని చూసి ఏడవకు. అలాంటి వాళ్ళు ఏనాటికి పైకి రాకపోగా వారి ఇంట దరిద్రులు జన్మిస్తారు, తరతరాలు దారిద్ర్యం అనుభవిస్తారు. గత కొన్ని రోజులుగా బాబాకి తామర తుంపరగా అంటే లెక్కలేనంత దక్షిణ వచ్చింది. భక్తులు కూడా స్వేచ్ఛగా బాబాకు దక్షిణను వారి మనస్సులో ఇవ్వదలుచుకున్నంతగా అడిగినంత వారు ఆనందంగా సమర్పించేవారు. నిజంగా బాబాకు డబ్బుతో పని లేదు. పగలంతా వచ్చిన దక్షిణనంతా సాయంత్రం అయ్యే వరకు బాబా పంచిపెట్టేసేవారు. చిన్న పిల్లైన ఆమని, కొండాజీ భార్య అయిన జమని బాబాకు రోజు రొట్టెలు, కూర, భోజనం తీసుకువచ్చే లక్ష్మీబాయి షిండే, తాత్యా కోతే, బడే బాబా అంటే అబ్దుల్ బాబా మాలేగావ్ ఫకీర్ మొదలగు వారు కేవలం బాబాపైనే ఆధారపడి ఉండేవారు. వారు బాబాకి రాత్రి పగలు తేడా లేకుండా మనస్ఫూర్తిగా సేవ చేస్తారు. వీరు బాబా నుంచి వినయంగా దక్షిణ పొందేవారు. ఇంకా కొంతమంది అపరిచిత భక్తులు కూడా బాబా నుంచి దక్షిణ పొందేవారు. ఈ ప్రకారంగా షిరిడీ మసీదులో నివసించే
ఈ ఫకీరు ఆ కాలంలోని బ్రిటిష్ గవర్నర్ పొందే నెల జీతం కన్నా ఎక్కువ సంపాదిస్తున్నా ఏ రోజుకా రోజు రాత్రి అయ్యేసరికి తిరిగి దమ్మిడి లేని నిరుపేద అయ్యేవారు. బాబా కేవలము మామూలు సాదా దుప్పట్లతో వేసిన పక్క మీదే పడుకునేవారు. కాని ఆ పక్క మహారాజులు పడుకునే పట్టుపరుపు లాంటిది. అది ఎలాంటి రాజరికం అంటే చెప్పలేని పరమానందానికి ఆనంద నిలయం అని చెప్పవచ్చు. 16వ అధ్యాయం సమాప్తం. 2వ రోజు పారాయణం సమాప్తం.